హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ గీత. పట్నం అమ్మాయి, పల్లెటూరి అబ్బాయి పార్ట్ 23 స్టోరీలోకి వెళ్ళిపోదాం. సునీత భోజనం తీసుకుని రా అని చెప్తాడు సురేష్. చెప్పాను కదా నాకు ఆకలిగా లేదు అని, ఎందుకు నన్ను ఇబ్బంది పెడతారు అని అంటుంది శశి. నేను ముందే చెప్పాను, నేను చెప్పినట్టు చెయ్యాలి. మళ్ళీ ప్రతిసారి నా మాటకి ఎదురు సమాధానం చెప్పావంటే చూడు నాకు అక్కడే కోపం వస్తుందని అంటాడు కోపంగా తన వైపు చూస్తూ సురేష్. సునీత భోజనం తీసుకుని వస్తుంది. తన చేతికి అందిస్తాడు ఆ భోజనం చూసి చేతితో కలపాలంటే భయం వేస్తుంది తనకి. ఎక్కడ మంట పుడుతుందో అని. ఏంటి తిన్నావా అంటూ ఎరుపెక్కిన కళ్ళతో తన వైపు చూస్తాడు సురేష్. సురేష్ కళ్ళల్లో కోపాన్ని చూసి ఆ భోజనాన్ని కాస్త కలుపుతుంది శశి. అలా కలిపిందో లేదో అమ్మ అంటూ అరుస్తుంది. అప్పుడు తనకి గుర్తుకు వస్తుంది, అయ్యో తన చేతికి బొబ్బలు వచ్చాయి కదా అని తన చేతిని వాష్ చేసి ఆయింట్మెంట్ అప్లై చేస్తాడు సురేష్. అలా అప్లై చేసిన తర్వాత భోజనం తనకి తానే తినిపిస్తాడు. ముందు తనను తిన్నమని మొండిగా బిహేవ్ చేస్తుంది. అయినా సరే తింటావా లేదా అని చిన్నపిల్లలను బెదిరించినట్లు బెదిరించి తనకి భోజనం మొత్తం తినిపిస్తాడు సురేష్. ఇక వెళ్ళి పడుకో, ఆలోచించింది చాలు అని అంటాడు సురేష్. అలా తను కూడా భోజనం చేయటానికి కిందకి వెళ్తాడు. సురేష్, నువ్వు చేసింది కరెక్టే అని నువ్వు అనుకుంటున్నావా అని అడుగుతుంది అనసూయమ్మ. ఏంటి నానమ్మ అలా మాట్లాడుతున్నావు? నేను ఏ పని చేసినా అది తప్పు పట్టేలా ఉండదని మీ అందరికీ కూడా తెలుసు. మరి ఎందుకు నన్ను అలా అడుగుతున్నారు అని అంటాడు సురేష్. మరి ఆ అమ్మాయి విషయంలో ఎందుకు అలా బిహేవ్ చేస్తున్నావు? ఎంత సుకుమారంగా పెరిగిందో అందరికీ తెలుసు. అలాంటి అమ్మాయి చేత ఇలాంటి పని చేయించడం ఎంతవరకు కరెక్ట్ అని అడుగుతుంది అనసూయమ్మ. ఇది భార్యాభర్తల మధ్య ఉన్న విషయం. నేను తను చూసుకుంటాం. తను ఎలా దారికి తీసుకురావాలో నాకు బాగా తెలుసు. ఈ విషయంలో మీరు జోక్యం చేసుకోకుంటే బాగుంటుంది అని చెప్పి భోజనం తినకుండానే చేతులు కడుక్కుని వెళ్ళిపోతాడు. ఏంటి చంద్రం వీడు ఇలా మాట్లాడుతున్నాడు? నువ్వే చెప్పాలి, మొత్తం నువ్వే చేశావు. ఇప్పుడు చూస్తే వీళ్ళిద్దరూ సంతోషం కాదు కదా, కనీసం స్నేహితులుగా కూడా లేరు, భద్ర శత్రువులా ఉన్నారు. వాళ్ళిద్దరికీ చేతులకు కత్తులు ఇచ్చావనుకో కొట్టుకుని చచ్చిపోతారు. అలా ఉంది ప్రస్తుతం వీళ్ళ పరిస్థితి. అరే నేను పెళ్లి చేస్తే ఏదో మారుతాడు అనుకున్నాను. అలాగే అమ్మాయిని అర్థం చేసుకుంటాడు అనుకున్నాను. ఇద్దరి మధ్య బంధం ఏర్పడుతుందని అనుకున్నాను. ఇలా జరిగిందని అంటుంది అనసూయమ్మ. అవునమ్మా, నేను ముందే చెప్పాను. నా మాట అసలు విన్నావా నువ్వు అంటూ వస్తాడు చంద్రమోహన్. నీలాంటి కొడుకు నాకు దగ్గరగా ఉంటే ఇలా కాకేలా జరుగుతుంది అని అంటుంది అనసూయమ్మ. అవునులే, ప్రతిదీ నా మీదకే తోసేయండి. నేను ముందే చెప్పాను వాళ్ళ జీవితం ఎలాగో సంతోషంగా ఉండదు అని. నా మాట విన్నావా? తీసుకొచ్చి పెళ్లి చేశావు. ఇంత చేశావు కాబట్టి వాళ్ళిద్దరినీ కూడా దగ్గర చేయవలసిన బాధ్యత నీదే అని గుర్తుపెట్టుకో అమ్మా అని అంటాడు చంద్రమోహన్. చేస్తారా నువ్వు చెప్పినట్టే? వాళ్ళిద్దరినీ దగ్గర చేస్తాను. ఎంతలా అంటే ఒకరిని విడిచి ఒకరు ఉండలేనంతగా. చూస్తూ ఉండు. ఈ అనసూయమ్మ ఆట మొదలు పెడుతుందని అంటుంది అనసూయమ్మ. మా అమ్మకి బిల్డప్ ఏం తక్కువ లేదు. ఇక్కడ మాత్రం తెగ డైలాగులు చెప్తుంది. మనవడి దగ్గరికి వెళ్తే ఒక్క మాట కూడా మాట్లాడదు అని అనుకుంటాడు చంద్రం. ఇక వెళ్ళండి, నా గురించి ఆలోచించడం మర్చిపోయి పని చూసుకోండి అని అంటుంది కోపంగా. పద, ఇక చాలు, ఈవిడికి ఎలాగో పిచ్చి పట్టింది. మనం కూడా ఇక్కడే ఉంటే ఆ పిచ్చి మనకు పడుతుంది అంటూ చంద్రం చెయ్యి పట్టుకుని తీసుకుని వెళ్తాడు చంద్రమోహన్. ఏంటి మావయ్య మీరు ఇలా మాట్లాడుతున్నారు? అమ్మమ్మ బాధపడుతుంది. ఆవిడికి కొంచెం సర్ది చెప్పాలి కానీ ఇలా రెచ్చగొడతారేంటి అని అంటుంది చంద్రం. మా అమ్మ మామూలుగా అయితే దారికి రాదు. అందుకే ఆవిడని ఇలా రెచ్చగొట్టాను. అంటే తప్పకుండా వాళ్ళను కలిపి ఒక ప్లాన్ చేస్తుంది. రేపు పొద్దున్న చూస్తూ ఉండు. ఏదో ఒక కొత్త ప్లాన్తో మా అమ్మ రెడీగా ఉంటుంది. నీకెలా తెలుసు మావయ్య అని అడుగుతుంది చంద్రం. పుట్టినప్పటి నుండి చూస్తున్నాను. మళ్ళీ నీకెలా తెలుసు అని అడుగుతావేంటి? మీ నాన్న సంగతే చూడు. ఎంతలా తాగేవాడో తెలుసా? మా అక్కని టార్చర్ చేసి చంపేవాడు. అలా అక్క 2 రోజులకు ఒకసారి పుట్టింట్లోనే ఉండేది. మా అమ్మ చేసిన పనికి మీ నాన్న తాగడమే మానేశాడు. ఇప్పుడు మా అక్కని పువ్వుల్లో పెట్టుకుని చూసుకుంటున్నాడు. అందుకే కదా నువ్వు ఇంట్లో ఉంటే సంతోషంగా ఉంటావని, నాకు ఇష్టం లేకపోయినా నాకిచ్చి పెళ్లి జరిగేలా చేశారు మీ నాన్న అని చెప్తాడు చంద్రం. అంటే ఏంటి మావయ్య నీ ఉద్దేశం? నేనంటే నీకు ఇష్టం లేదా? అవును, మరి ఇష్టం లేకుండానే నాతో కాపురం చేసి 2 పిల్లల్ని కన్నావా అని అంటుంది. తప్పదు కదా, మరి పెళ్లి చేసుకున్న తర్వాత సమాజం కోసం అలా చేయాలి. అవును నిజమే. ఇప్పుడు భార్య కోపం వస్తే భర్తను బయటికి పంపించేస్తుంది. మరి తప్పదు కదా, మరి భార్య కోసం తట్టుకుని బయట పడుకోవాలి అని అంటుంది చంద్రం. పక్కనే ఉన్న దిండు చేప
బయటకు విసిరేసి చంద్రాన్ని బయటికి తోసేస్తుంది. చంద్రం, అబ్బా ఏదో సరదాకి అన్నానే, తలుపు తీయవే అని అంటాడు. నేను మాత్రం సరదాకి చేయలేదు, నిజంగానే చేశాను. ఒక్కరోజు బయట పడుకుంటే నా విలువ ఏంటో తెలిసొస్తుంది అని గడియ పెట్టుకుని మరీ నిద్రపోతుంది చంద్రం. దీనికి కూడా మా అమ్మ పొగరే వచ్చింది. చచ్చిపోతున్నాను వీళ్ళతో అనుకుని సోఫాలోకి వెళ్ళి పడుకుంటాడు చంద్రం. అనసూయమ్మ మాత్రం పెద్ద ప్లానే వేసింది. మరి ఆవిడ వేసిన ప్లాన్ సక్సెస్ అవుతుందా లేదో తెలుసుకోవాలంటే మన స్టోరీస్ని ఫాలో అవ్వండి. మీ నుండి నేను ఆశించేది ఒక లైక్ మాత్రమే. మీరు ఒక లైక్ చేయటం వల్ల ఈ వీడియో ఇంకో నలుగురికి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ నైస్ డే.